ఆల్బర్ట్ నాతో గేమ్ ఆడుతున్నాడు. దానికి మార్గరెట్ కూడా తన వంతు సహకారం అందిస్తుంది. గుడ్. అంతే చేయండి. నేను గేమ్ ప్లే చేస్తే ఎలా ఉంటుందో ఇద్దరికీ చూపిస్తా. అలా నిర్ణయించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడే నాన్న కూడా ఉన్నారు. అమ్మా, నేను వాషింగ్టన్ వెళ్తున్నా. ఇప్పుడే సాయంత్రం ఫంక్షన్ చూసుకొని వెళ్దామని రాత్రి నాన్నగారు చెప్పారు కదా. మీరు రావద్దు. మీరు ఫంక్షన్ చూసుకునే రండి. నేనొక్కదాన్నే వెళ్తా. వద్దు, సాయంత్రం అందరం కలిసి వెళ్దాం. నేను నీ పర్మిషన్ అడగటానికి రాలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. అమ్మ ఏదో అనబోయింది. అయితే నాన్న అడ్డుకున్నారు. సరే వెళ్ళని అమ్మతో అన్నారు. అమ్మ ఇక మాట్లాడలేదు. 10:30కి వాషింగ్టన్కి ఫ్లైట్ ఉంది. దానికి వెళ్తున్నా చెప్పి అక్కడి నుంచి కదిలాను. ఆల్బర్ట్కి చెప్పావా వాషింగ్టన్ వెళ్తున్నానని? వెనుక నుంచి అమ్మ అరుపు. తనకేసి తిరిగాను. ఆల్బర్ట్ కూడా నీతో పాటే వస్తున్నాడా అంది. ఆల్బర్ట్ ఎవరు అన్నాను. క్షణంసేపు మౌనంగా చూసి సరే వెళ్ళు అంది అమ్మ. నేను వచ్చేశాను. మరుక్షణం త్వరగా రెడీ అయ్యి ఆల్బర్ట్ దృష్టిలో పడకుండా గెస్ట్ హౌస్ నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. ఫ్లైట్ ఎక్కటం కోసం వెళ్తుంటే అప్పుడు వచ్చింది ఆల్బర్ట్ నుంచి మెసేజ్. హేయ్ మగ్, వేర్ ఆర్ యూ? 2 గంటల నుంచి నిన్ను వెతుకుతుంటే దొరక్క ఇప్పుడే ఆంటీని అడిగాను. వాషింగ్టన్కి బయలుదేరావట. నాకు కనీసం చెప్పలేదు. వాట్స్ హ్యాపెనింగ్ అని నేను రిప్లై ఇవ్వలేదు. వెంటనే కాల్ చేశాడు. అటెండ్ చేయకుండా సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. నీకే కాదు ఆల్బర్ట్ గేమ్ ఆడటం, నాకు కూడా వచ్చు అనుకుంటూ ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. గేమ్ స్టార్ట్. డే 1. మగ్ నిన్న మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. లేచావా? లేచాక పింగ్ చెయ్యి. ఉదయం అలారం కన్నా ముందే ఆల్బర్ట్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను రిప్లై ఇవ్వలేదు. లేచి ముఖం కడుక్కొని రాగానే అతని నుంచే కాల్. కట్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకొని బిన్ బ్యాగ్లో సెటిల్ అయ్యాను. ఎప్పుడో సగం చదివి వదిలేసిన బుక్ తెరిచాను. పోయే లవ్వే పోతే పోయిందే, ఇట్స్ గాన్ మై లవ్ ఇస్ గాన్. ఇయర్ ఫోన్స్లో ఆర్యా 2 సినిమా సాంగ్ మోగుతూ ఉంది. డే 2. రూమ్లో బ్రేక్ఫాస్ట్ సమయంలో సిస్ ఆల్బర్ట్ వచ్చాడు. నిన్ను రమ్మంటున్నాడు. తమ్ముడు వచ్చి చెప్పాడు. ఆల్బర్ట్ ఎవరో నాకు తెలీదన్నాను అని చెప్పు. యాజ్ ఇట్ ఈజ్ చెప్పేమంటావా? ఇంకొంచెం ఏమైనా యాడ్ చేసి చెప్పాలనుకున్నా చెప్పుకో. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఇక నాకు వదిలేయ్ అనేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆర్యన్ అయితే పైకి రాలేదు కానీ ఆల్బర్ట్ నుంచి మెసేజ్ మాత్రం వచ్చింది. రిప్లై చేయలేదు. కాల్ వచ్చింది, ఎత్తలేదు. మళ్ళీ చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నాను. మగాళ్ళు వట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట ముంచేసి పోతారే, వీడు కూడా ఇంతే. ఈసారి చెవుల్లో మోగుతున్న పాట. డే 3. మధ్యాహ్నం భోజనం సమయంలో ఓయ్ మగ్, ఆర్ యూ గోన్? మెసేజ్ మీ స్టూపిడ్. మ్యాడ్. ఓకే. ఇంకా పట్టించుకోకుండా మళ్ళీ ఇయర్ ఫోన్స్ తగిలించాను. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఈసారి వింటున్న పాట. డే 4. సాయంత్రం స్నాక్స్ సమయంలో ఓయ్ మగ్, మెసేజ్ మీ ఆర్ అట్లీస్ట్ కాల్ మీ ఆర్ లిఫ్ట్ మై కాల్. ఐ యామ్ డైయింగ్ మగ్. ఆల్బర్ట్ నుంచి వరుసగా 3 మెసేజ్లు. ఆ తర్వాత కాల్. అయితే దేనికి రెస్పాండ్ అవ్వలేదు. అయ్యే ఉద్దేశం కూడా లేదు. ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నాను. ఈసారి పాట ఇంగ్లీష్ థీమ్. లిరిక్స్ పట్టింపు లేదు, ఎమోషన్ చాలు. అయితే విచిత్రంగా ఆ తరువాత ఆల్బర్ట్ నుంచి ఎలాంటి మెసేజ్ కానీ కాల్ కానీ లేదు.
నాకు అర్థం కాలేదు. డే 7 మేఘన స్టోర్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురా అమ్మ అనటంతో ఎగ్స్ పర్చేస్ చేసి ఇంటికి తిరిగొస్తున్నా. మది నిండా ఆల్బర్ట్ ఆలోచనలే.